ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఆంధ్రప్రదేశ్ ఈఏపీ సెట్ సెకండ్ ఫేజ్ ర్యాంక్స్ ఎప్పుడు వస్తాయి, సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, మార్క్స్ ఎప్పుడు వస్తాయి, సో ఈ మార్క్స్ ర్యాంక్స్ ఫస్ట్ ఫేజ్లో వచ్చిన వాళ్ళకి మారనున్నాయా, అలాగే సెకండ్ ఫేజ్లో కొత్తగా ర్యాంక్స్ యాడ్ అవ్వనున్నాయా, కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ కానుంది, సో వీటన్నిటిపైన ఈరోజు మన వీడియో విశ్లేషణ ఉంటుంది. అలాగే ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న యూజర్స్ అందరికీ కూడా ఫ్రీ వెబ్ కౌన్సిలింగ్ గైడెన్స్ యాజ్ వెల్ యాజ్ మెంటర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇట్లాంటి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా టెలిగ్రామ్ ఛానల్లో పెడుతున్నాను. సో ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అలాగే ఇలాంటి వీడియోస్ చేసినప్పుడల్లా మీకు ఒక నోటిఫికేషన్ తెలియడం కోసం ఒక నోటిఫికేషన్ పంపిస్తున్నాను. ఆ మొబైల్ యాప్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది, దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకుంటే ఏదైనా వీడియోస్ కానీ డాక్యుమెంట్స్ కానీ అప్లోడ్ చేస్తే మీకు నేను ఇమ్మీడియట్గా ఒక ఇన్ఫర్మేషన్ త్రూ నోటిఫికేషన్ లాగా పంపించడం జరుగుతుంది. ఫైన్ స్టూడెంట్స్, సో తెలంగాణలో ఎంసెట్ కౌన్సిలింగ్ 27th నుంచి స్టార్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ ఎల్లుండి నుంచి స్టార్ట్ అవుతుంది. తెలంగాణలో ప్రక్రియ అంతా స్టార్ట్ అయిపోయి జూలై ఫస్ట్ వీక్లోనే మనకు ఈవెన్ కాలేజ్ రిపోర్టింగ్ కూడా చేసేదానికి అవకాశం కూడా తెలంగాణలో ఇవ్వడం జరిగింది. బట్ యాజ్ ఆఫ్ నౌ ఈఏపీ సెట్ ఆంధ్రప్రదేశ్లో చూస్తే కౌన్సిలింగ్ ప్రక్రియ పక్కన పెడితే ఇప్పటిదాకా సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ కూడా రాలేదు. దీనికి ముఖ్యమైన కారణం అందరికీ తెలిసిందే, ఇంటర్మీడియట్ మార్క్స్ని వీళ్ళు ఈఏపీ సెట్లో యాడ్ చేయటం. ఇంటర్మీడియట్ ఆంధ్రప్రదేశ్లో చేసిన ప్రతి ఒక్కరికి ఏమీ ప్రాబ్లం లేదు, కానీ బట్ వేరే స్టేట్స్లో కానీ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ సిబిఎస్ఈ కానీ లేకపోతే ఐసిఎస్ఈ కానీ ఇలాంటి వాటిలో చేసిన వాళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్ వాళ్ళ మార్కులు బోర్డ్స్ నుంచి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ బోర్డు వాళ్ళకి ఇవ్వరు, వాళ్ళు చాలా టైం తీసుకుంటారు. సో దీనికోసం వీళ్ళు ఏం చేశారు, స్టూడెంట్స్ దగ్గర నుంచి డిక్లరేషన్ చెప్పి అడిగారు. ఈ డిక్లరేషన్లో వీళ్ళు మార్కులు ఇవ్వాలి. సో ఈ డిక్లరేషన్ని 19th జూన్ ఏదైతే ఉందో ఆ జూన్ రోజు లోపల మీరు డిక్లరేషన్ అనేది చెయ్యండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని గురించి మనకు 19th జూన్ 5 PM వరకు లాస్ట్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది. అదే రకంగా సప్లిమెంటరీ పాస్ అయిన వాళ్ళందరినీ కూడా స్టూడెంట్స్ అందరినీ కూడా మళ్ళీ డిక్లరేషన్ ఇంటర్మీడియట్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది, ఏపీ నుంచి డైరెక్ట్గా తీసుకోవడం జరిగింది. అయితే తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ అనేది వైటల్ రోల్ ప్లే చేస్తుంది. సో తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ రిజల్ట్స్ మనకు నిన్న వచ్చాయి. సో ఈ స్టూడెంట్స్ ఎవరన్నా దీని మార్కులు ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే మళ్ళీ డిక్లరేషన్కి వీళ్ళు అవకాశం ఇవ్వాలి, కానీ వీళ్ళైతే ఇవ్వలేదు. ఎందుకంటే సెకండ్ ఇయర్లో ఏదైనా పొరపాటున ఆబ్సెంటీస్ కానీ లేకపోతే ఇంకా ఇతర కారణాల వల్ల ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తెలంగాణలో, సో వాళ్ళకి సప్లిమెంటరీ అనేది చాలా క్రూషియల్. సో ఆ సబ్జెక్ట్ పాస్ అయ్యారు. నాకు తెలిసి 2-3 ఆ రకంగా ఫెయిల్ అయిన వాళ్ళు టాపర్స్ ఉన్నారు. సో ఏపీ ఎంసెట్లో ఆల్రెడీ వాళ్ళకి ర్యాంక్ వచ్చింది. వాళ్ళకైతే మళ్ళీ డిక్లరేషన్ ఇచ్చే అవకాశం కూడా ఎక్కడ ఇవ్వలేదు. అయితే ఒక ఇంటర్నల్ న్యూస్ ఏంటంటే మళ్ళీ డిక్లరేషన్ మళ్ళీ ఇస్తారు, తెలంగాణ సప్లిమెంటరీ ఉంది కాబట్టి రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి అని ఇంటర్నల్ న్యూస్ అయితే ఒకటి ఉంది. బట్ అది డిక్లరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, మళ్ళీ ఆ రకంగా స్టార్ట్ చేస్తే మళ్ళీ రిజల్ట్స్ అనేది ఎప్పుడు ఇస్తారు. సో ఇది ఒక పెద్ద క్వశ్చన్, అన్సాల్వ్డ్ క్వశ్చన్ లాగా తయారైపోయింది. ఓవరాల్గా ఇన్ కేస్ తెలంగాణ సప్లిమెంటరీ వాళ్ళకి కానీ డిక్లరేషన్ ఇవ్వకపోతే ఓవరాల్గా మనకు ఈఏపీ సెట్ ర్యాంక్స్ 28th or 29th రోజు మనకు రిలీజ్ అయిపోతాయి. 28th or 29th రోజు ఇన్ కేస్ సండే కాకుండా లేదు, ఇన్ కేస్ తెలంగాణ డిక్లరేషన్ మళ్ళీ వీళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు తెలంగాణ సప్లిమెంటరీ వాళ్ళ కోసం అని చెప్పి మళ్ళీ ఓపెన్ చేస్తున్నారు అంటే మళ్ళీ అది పోస్ట్ పోన్ అయ్యి మనకు ఫస్ట్ వీక్లో ఫస్ట్ ఆర్ సెకండ్ ఎప్పుడైనా రిజల్ట్స్ అయితే సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ అయితే ఉండొచ్చు. సో ఏదైనా సరే ఈరోజు ఈవినింగ్ లోపల మనకు ఒక అప్డేట్ అయితే వస్తుంది ఖచ్చితంగా. తెలంగాణ డిక్లరేషన్ని మళ్ళీ యాక్టివేట్ చేస్తారా లేదా అనేది, లేదా ర్యాంక్స్ అనేది రిలీజ్ చేస్తారా లేదా అనేది మనకు ఈరోజు ఈవినింగ్ లోపల అప్డేట్ వస్తుంది. ఇన్ కేస్ డిక్లరేషన్ మళ్ళీ యాక్టివేట్ చేయకపోతే 28th or 29th లోపల ఖచ్చితంగా మనకు సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ అయితే వస్తాయి. అయితే సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఇంతకుముందు కూడా ప్రీవియస్గా చెప్పాము. సో ఇంతకుముందు ర్యాంక్స్ ఎవరికైతే వచ్చాయో ఆ ర్యాంక్స్ మారకపోయినా వాళ్ళ పొజిషన్ అయితే ఖచ్చితంగా మారనుంది. ఉదాహరణ ఎవరికైతే స్టూడెంట్స్కి ఒక 8,000 ర్యాంక్ వస్తే ఇంకొక స్టూడెంట్కి ఈసారి డిక్లరేషన్ కొత్తగా ఇచ్చిన సప్లిమెంటరీ పాస్ అయిన వాళ్ళు స్టూడెంట్కి కూడా 8,000 ర్యాంక్ వస్తే అతన్ని 7,999.1 అని, నెక్స్ట్ 2 అని, నెక్స్ట్ 3 అని ఇట్లా ఇవ్వడం జరుగుతుంది. సో ఆబ్వియస్లీ ఇతనికి 8,000 ర్యాంక్ వచ్చిన ఇతని పొజిషన్ అయితే మారుతుంది. సో దీని ద్వారా కౌన్సిలింగ్లో సీట్ అనేది ఇతను కోల్పోయే ఛాన్స్ అయితే ఉంది. సో కోల్పోవటం అంటే మిగతా వాళ్ళు ఆ కాలేజ్ సీట్లు అతను గ్రాప్ చేయగలుగుతారనమాట. సో ఖచ్చితంగా ఈ అవకాశం 100% అయితే ఉంది. సో ఫైన్ స్టూడెంట్స్, ఈరోజు ఎండ్ ఆఫ్ ది డే లోపల మనకి ఏదైనా అప్డేట్ రాగానే రిజల్ట్స్ గురించి పర్టికులర్గా ఈ ఫేజ్ 2 రిజల్ట్స్ గురించి అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్.